అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెద్దెల చెరువు నందు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడంలో ఉన్నంత పెద్ద శ్రద్ధ వారికి వసతులు కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలం చెందారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ అన్నారు. విద్యార్థులు కట్టవలసినటువంటి ఫీజును ఒక్కరోజు ఆలస్యం చేసిన వ్యాన్ ఎక్కించుకోకుండా నిర్దాక్షిణ్యంగా పిల్లల్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజుల క్రితమే రేణిగుంట నగరంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యానికి కూడా విషయం తెలియపరచడం జరిగిందని తెలిపారు. ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు చైతన్య టెక్నో స్కూల్ రేణిగుంట నగరంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో పరిమితానికి మించినటువంటి సీటింగ్ కెపాసిటీ కన్నా కూడా ఎక్కువ మంది విద్యార్థులను కూడా ఇక్కడ తరలిస్తున్నారు. ఈ రూట్ నెంబర్ బస్ నెంబర్ వచ్చి 4. ఇక్కడ ఏర్పేట నుంచి ఏర్పేడు, బుత్వారిపల్లి, వెద్దెల చెరువు ఈ రూట్ వైపున ఇటు మల్లారం ఇట్లా పిల్లలందరినీ కూడా ఇట్లా రేణిగుంట మండలంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కి విద్యార్థులు తరలించడం జరుగుతుంది. ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు కలెక్ట్ చేసేటువంటి శ్రద్ధ విద్యార్థులకి కల్పించాల్సిన సదుపాయాల్లో పూర్తిగా విఫలం చెప్తున్నట్టు అని చెప్పి దీనికే నిదర్శనం. ఎందుకంటే ఈ రోజు 1400 రూపాయల నుంచి ఈ రోజు విద్యార్థి దగ్గర నుంచి అధికంగా రేణిగుంట మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క పాఠశాల కన్నా కూడా తక్కువ కాకుండా మేమే ఎక్కువ అన్నట్టుగా ఈ రోజు కలెక్ట్ చేస్తున్నారు. మరి మీరు కలెక్ట్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ఈ రోజు విద్యార్థులు కూడా సదుపాయాలు కల్పించాలి. చాలా చిన్నపిల్లల నుంచి ఈ రోజు 1వ క్లాసు నుంచి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఈ రోజు విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు వెళ్లాలంటే ఈ రోజు బస్సుల్లో నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ రోజు ఏదో సదుపాయంలో వాళ్ళు కష్టపడి చెప్పి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కష్టాజితాన్ని ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలో చదివిస్తే నా పిల్లలు బాగా చదువుకుంటారు, వారికి మంచి సదుపాయాలు కల్పిస్తారని చెప్పి విద్యార్థులు ఈ రోజు బస్సుల్లో పంపిస్తుంటే ఇక్కడ చూస్తుంటే సీటుకి 3, 4 ఇక్కడ చూసి 5 మంది ఉన్నారు. ఈ సీట్లో 5 మంది ఉంటే ఈ రోజు పిల్లలా లేకపోతే ఇంకేమన్నా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అగ్గిపెట్టిలో మ్యాచ్ బాక్స్ లో ఈ రోజు అగ్గిపెట్టిలో అగ్గి పొలంలో ఏ విధంగా అయితే వేసి ఉంటారో మ్యాచ్ బాక్స్ లో అదే పద్ధతిలో ఈ రోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ రేణిగుంటలో ఉన్నటువంటి పాఠశాలకు తీసుకెళ్లేటువంటి పిల్లలు కూడా అగ్గిపెట్టిలో కుదించినట్టు పద్ధతిలో ఈ రోజు పాఠశాలకు వెళ్లేటువంటి పిల్లలు కూడా ఈ రోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ పద్ధతిలో ఈ రోజు కుదిస్తున్నారు. కాబట్టి వెంటనే స్పందించాలి. ఈ రోజు ఏం కొత్త ఏం కాదు. 4 రోజుల క్రితమే ఈ రోజు 2 రోజుల ముందుకే వెళ్లి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ రేణిగుంటలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి